అలానే విశేషరావు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూడటానికి క్యాప్షన్ చాలా బాగుంది. ఆ పేరుతో కంపెనీని రీసెర్చ్ చేయించారు. శివానికి సంబంధించిన సహచరుడు ఇద్దరు కరెక్ట్గా డ్వాక్రా మహిళల మీద టార్గెట్ చేశారు. డ్వాక్రా మహిళల్ని ఆకర్షించారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు చెల్లిస్తామని చెప్పి వాళ్ళు అట్రాక్ట్ చేశారు. నమ్మినటువంటి మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళకి డిపాజిట్ చేశారు. సీన్ కట్ చేస్తే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. శివాని అజ్ఞాతంలో ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలకి ఎగనామం పెట్టేశారు. టోటల్గా మొత్తం డ్వాక్రా గ్రూపులని ముంచేశారు. పైసా దాచుకొని కూడబెట్టి వడ్డీ వస్తే పంచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో డ్వాక్రా మహిళలు పొదుపు చేస్తే ఈ శివాని అనే ఆవిడ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి సంస్థ పెట్టి ఆ సంస్థలో అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి నిండా ముంచేసింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తాజా నేరం, తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అసలు ఇంతగా ఈ శివాని ఎవరు, ఈవిడ పెట్టినటువంటి కంపెనీకి ఎలా వీళ్ళు డబ్బులు డిపాజిట్ చేశారు, ఆమె ఇప్పుడు ఆ మొత్తం కలెక్ట్ చేసినట్టు అమౌంట్ ఎక్కడ పెట్టారు అనేది ఒక పెద్ద చర్చ. పెద్ద ఎత్తున బినామీ పేర్లతోటి రిజిస్టర్ చేయించేశారట భూములు. ఆ డ్వాక్రా మహిళల నుంచి వసూలు చేసినట్టు భూములతోటి కొనుగోలు చేయటం, అవి రకరకాల వాళ్ళ పేర్లతోటి, వాళ్ళ బంధువుల పేరుతోటి, వాళ్ళ బినామీ పేరుతోటి ఇలా రిజిస్టర్ చేసేసి ఆవిడ పరారైపోయారు. చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తుంది. ఆవిడ కొన్ని వేల మంది డ్వాక్రా మహిళల్ని ముంచేసింది. ఇక్కడ చూడండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇదే అడ్వైజ్. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలను కలవరపెడుతుంది. అక్రమ గుట్టు. ఇక్కడ చూడండి ప్రస్తుతం మన భవిష్యత్తు ఏంటి, వచ్చే తరాలకు భరోసా ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకుని పేదలు మధ్యతరగతి వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తామని రంగురంగుల బ్రోచర్లతో ప్రచారం చేశారు. ఊరూరా భార్యాభర్తలు శివాని, దుర్గాప్రసాద్ అందరినీ నమ్మించారు. ఊరూరా తిరిగి భారీగా డిపాజిట్లు రాగానే సొమ్ము పక్కదారి పట్టించారు. బోర్డు తిప్పేశారు. ఇప్పుడు వేల మంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో యూట్యూబ్లో భారీగా ప్రచారం చేశారు. సో ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రచారం చేస్తే జనం ఎగబడుతున్నారు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని శివాని లాంటి వాళ్ళు బోర్డులు క్లోజ్ చేసేసి కోట్ల రూపాయలు ఎగేసి వెళ్ళిపోతున్నారు. సో ఇంతకు ముందులాగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దానికి ఒక శానిటీ ఉంటుంది, లేదా ఛానల్స్లో ఇస్తే ఒక శానిటీ ఉంటుంది అనేది లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళ చేత ప్రచారం చేయించుకుంటే పాపులర్ అయిపోతామని చెప్పి ఫీల్ అవుతున్నారు. నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా 2024 ఎన్నికల్లో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆ రోజున దాదాపు 150 మంది 200 మంది దాకా గుర్తించి ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళకు ఒక పార్టీ ఇచ్చి వాళ్ళని సీఎం చైర్లో కూడా కూర్చోబెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. ఎవరు అతను టిక్ టాక్ చేసే అతన్ని, దాని మీద కూడా వివాదం అయింది. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఉపయోగించుకొని బిజినెస్ని ప్రమోట్ చేసుకొని బోర్డు తిప్పేయటం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. అలాంటి న్యూసే ఇది. ఈ మాటలు నమ్మి మచిలీపట్నము, భవానీపురం, విస్సన్నపేట, రాజోలు, కాకినాడ, ఏలూరు, ఖమ్మం అంటే తెలంగాణ పరిధిలో కూడా వచ్చేసారు. ఖమ్మం తదితర చోట్ల కార్యాలయాలు పెట్టి డిపాజిట్లు వసూలు చేసి నిండా ముంచేశారు. విస్సన్నపేట ఠాణాలో అంటే పోలీస్ స్టేషన్లో, నిస్సన్నపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి సంస్థపై కేసు పెట్టారు. ఇంకా పలువురు బాధితులు వరుసగా క్యూ కడుతూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో బాధితులతో ముడిపడిన అంశం కావడంతో దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను వేశారు. మొత్తం ఎంత వసూలు చేశారు, ఇప్పటికీ ఎంత చెల్లించారు, డిపాజిట్దారులకు ఇచ్చిన బాండ్లు పరిశీలించనున్నారు. సంస్థ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము ఎక్కడికి తరలింది, నిర్వాహకులు బినామీ పేరుతో ఆస్తులు కొన్నారా అని తేల్చనున్నారు. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్లు తీసుకొని ఖాతాలను ఫ్రీజ్ చేయనున్నారు. దుర్గాప్రసాద్, శివానీల బంధువుల ఆస్తులను పరిశీలించున్నారు. బాధితుల చిట్టా తయారీలో పోలీసులు నిమగ్నమయ్యారు. రెడ్డిగూడెం మండలంలో శివాని కనిపిస్తే పట్టుకున్నారని ప్రచారం సాగినా పోలీసులు ధృవీకరించట్లేదు. శుక్రవారం రాత్రి మధ్యల పర్వంలో ఆమె తల్లిదండ్రుల ఇంటికి బాధితులు వెళ్ళి పరిశీలించారు. ఇంట్లో 250 గ్రాముల బంగారు నగలు కొన్న రసీదులు దొరికాయి.
నూజివీడులో ఓ దుకాణంలో ఏడాది లోపు కొన్న బిల్లులు కనిపించాయి. శివాని ఆమె బంధువులు కొందరు కనిపించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థకు చెందిన 4 కరెంటు ఖాతాల నుంచి కుటుంబీకులు, బంధువులు బ్యాంక్ ఖాతాలకు 2 నుంచి 3 కోట్లు బదిలీ అయినట్లు భావిస్తున్నారు. శివాని స్థలాలు కూడా ఆమె బంధువుల పేరుతో రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. ఇక డ్వాక్రా మహిళల్లో ఎక్కువ. పేద మధ్యతరగతి వారినే లక్ష్యంగా చేసుకొని నిర్వాహకులు డిపాజిట్లు వసూలు చేశారు. వీరిలోనూ డ్వాక్రా మహిళలే ఎక్కువ. వీరికి రుణాలు మంజూరు అవగానే ఓళ్లలో సమావేశాలు పెట్టి సంస్థలో పెట్టుబడి పెట్టాలని అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో చాలా చోట్ల పొదుపు మహిళలు ఎక్కువగా డిపాజిట్లు చేశారు. బంగారాన్ని, ఇంటి పత్రాలను తనఖా పెట్టి మరీ డిపాజిట్ చేశారు. మార్చి నుంచి చెల్లింపులు ఆగాయి. గట్టిగా నిలదీసిన వారికి అరకొరే ఇచ్చారు. మరికొందరికి చెక్కులు ఇచ్చి చేతులు దొరుకుతున్నారు. ఇది పరిస్థితి. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇప్పుడు కాస్త లైఫ్ ఈజ్ బ్యాడ్ఫుల్ అయిపోయింది. కారణం ఏంటంటే వీళ్ళు చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు ఎప్పుడైతే డబ్బులు పడతాయో గవర్నమెంట్ నుంచి వచ్చేట డబ్బులు, అప్పుడు ఎగ్జాక్ట్గా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. డ్వాక్రా మహిళల్ని చేసి వాళ్ళకు పడినటువంటి అమౌంట్లో నుంచి ఆ మొత్తాన్ని తీసేసుకొని డిపాజిట్ రూపంలో తీసుకొని అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి మోసం చేశారు వాళ్ళని. పైగా కొంతమంది డ్వాక్రా మహిళలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తుల్ని తనఖా పెట్టేసి డబ్బులు తీసుకుని అధిక వడ్డీ వస్తుంది కదా, లాభాలు పొందొచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ దాంట్లో డిపాజిట్లు పెట్టారు. సీన్ కట్ చేస్తే బోర్డు తిప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు విచారణ జరుగుతుంది. విచారణ చేస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు దారి మళ్లించారనేది అర్థమవుతుంది ప్రాథమికంగా. మరి బాధితుల సంగతి ఏంటి? ఇలాంటిది అగ్రిగోల్డ్ కూడా అప్పుడు ఇదైనా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత బాధితులు లబోదిబ్బమంటున్నారు. ఇవాళకి కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. సో బోర్డు తిప్పేయటం అనేది ఈజీ. బోర్డు తిప్పేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది గమనించాలి. అధిక వడ్డీలు లేదంటే అనతి కాలంలో లాభాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు బ్రోచర్లు వేసి నమ్మారు. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తే నమ్మారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు తెలియగల వాళ్ళు, లేదంటే వాళ్ళకి అన్నీ తెలిసి చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతారు. బట్ ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రచారానికి వాడుకుందేమో ఇన్ఫ్లుయెన్సర్స్ని, డ్వాక్రా వాళ్ళనేమో సాధనంగా ఉపయోగించుకున్నారు. డ్వాక్రా వాళ్ళని వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల్ని టార్గెట్ చేసి ఈ సంస్థ వ్యాపారం చేసింది. మార్చిలో ఈ సంస్థ కార్యకలాపాలు అనుమానం వచ్చాయి. ఇప్పటి వరకు కేసు పెట్టలేవు. తాజాగా కేసు పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. మరి ఈ శివాని వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మోసం చేశారని అంటే రాబోయేటువంటి రోజుల్లోనైనా ఇలాంటి మోసాలని పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అవేర్నెస్ కల్పించాలి. ఇది కూడా అమరావతి ఏరియాలో జరిగింది. అమరావతి ప్రాంతానికి సంబంధించిన ఈ శివాని అంటే విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆవిడ గోదావరి జిల్లాల దాకా ఇటేమో ఖమ్మం జిల్లా దాకా టార్గెట్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.